అనంతపురం నుంచి కాపు బలిజ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ నాయుడు మేము మాట్లాడుతున్నాం మీడియాతో. ప్రస్తుతము అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆయనకు మా నమస్కారాలు. ముఖ్యంగా ఈ మీడియాతో మాట్లాడడం కారణం ఏమంటే, ముందు ఇక్కడ మన స్టేట్లో కాపులకు బలిజలకు 5% రిజర్వేషన్ ఉండింది. ఇప్పుడు కూడా అదే రిజర్వేషన్ కంటిన్యూ చేయవలసిందిగా ఈ 3 పార్టీలు కూటమి వాళ్ళని అందరినీ నమస్కరించి మేము చెప్పుకుంటున్న విన్నపం ఏమంటే, మా రిజర్వేషన్ 5% ఉన్నది, అది రెగ్యులర్గా కంటిన్యూ చేస్తారని చెప్పి బీజేపీ వారికి అయితేనేమి, తెలుగుదేశం వారికి అయితేనేమి, జనసేన పార్టీ అధ్యక్షుడికి అయితేనేమి మేము మా విన్నపము. ఇక్కడ రాయలసీమలో అనంతపురం జిల్లాలో కరువు జిల్లాగా ఇది ఉంది. ఇక్కడ బలిజలు అందరూ మాకు రాయలసీమకు గాను బలిజలకు 1 సీటు మాత్రమే ఇచ్చినారు. అందుకు ఇక్కడ నామినేట్ పోస్టులు అయితేనేమి, మా అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే కూడా లేదు కాబట్టి తెలుగుదేశం అయితేనేమి, జనసేన పార్టీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి 1 సీటు మాత్రమే ఇచ్చినారు. అందుకోసము మా వెనుకబడిన మా కులానికి ప్రతి ఒక్కరూ సహకరించి మా బలిజలకు ఒక నామినేట్ పోస్టులు అనేది ఎక్కువగా అనంతపురం జిల్లాకి ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడుకి అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, బీజేపీ నాయకులకి అయితేనేమి మీకు మేము విన్నపం చేసుకుంటున్నాము. నమస్కారం అండి. నా పేరు క్రంది దివాకర్, నగర జనసేన ఉపాధ్యక్షుల్ని. ఈరోజు మా కాపు కులస్తులుగా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీకృష్ణదేవరాయలకు వారసత్వం కలిగినటువంటి మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నని ద్రాక్షగా ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల నుండి మాకు కూడా ఆరాధ్య దైవం డిప్యూటీ సీఎంగా అయినందుకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన ఎలక్షన్లో ఒక పెద్దన్న పాత్ర పోషించమని చెప్పి మా కులస్తులకి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ప్రతి ఒక్కరు కష్టపడి పార్టీని గెలిపించుకునేకి సంసిద్ధులై గెలిపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ అగ్రనాయకులు అనేటువంటి మోడీ గారితో కానీ, మన ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో కానీ దాన్ని ఒక కూటమిగా ఏర్పరిచి రాష్ట్ర భవిష్యత్తు అధోగతి పాలవుతుంది జగన్ ప్రభుత్వంలోని ఏకైక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకొని దాన్ని నిగ్గు తెచ్చే విధంగా ప్రజలకి అందుబాటులో ఉండే పాలన తీసుకురావాలని చెప్పేసి ఈరోజు కంకణం కట్టుకొని అందరూ ఏకపక్షంగా వచ్చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడుతున్నారు. ఆ భాగంలోనే రాజ్యాధికారం చేపట్టారు. ఈ రాజ్యాధికార విషయంలో ఎన్నో సంవత్సరాల నుంచి మా ఓటు బ్యాంకుని వినియోగించుకుంటున్నారు, కానీ మాకు ఎటువంటి పదవులు ఇచ్చారు